బొమ్మూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు 5 కిలోమీటర్ల లెంత్ ఉంటుంది. ఆ రోడ్డుని 80 ఫీట్గా చేస్తే ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. అది ఒకటి ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోమని ప్రజాప్రతినిధులు యాక్చువల్గా దాని మీద చెప్పడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి సుమారుగా 100 కోట్ల వరకు ఇది కంప్లీట్ చేయడానికి అవుతుంది. సుమారుగా ఒక 100 కోట్ల వరకు. అదేవిధంగా రింగ్ రోడ్ ఒకటి ప్రపోజ్ చేస్తున్నారు, ఔటర్ రింగ్ రోడ్డు కూడా మధురపూడి నుంచి కడియం వరకు వయా దివాన్ చెరువు ఆ ఏరియా వచ్చేటట్టుగా దానికి సంబంధించి యాక్చువల్గా ఏంటంటే కన్సల్టెంట్ పిలిచి యాక్చువల్గా దాని మీద స్టడీ చేయమని ఇచ్చాను. దానికి కొంత సమయం పడుతుంది, ఎందుకంటే అది కొద్దిగా డీటెయిల్గా స్టడీ చేయాలి. దాన్ని కూడా స్టడీ చేయమన్నాం. అది స్టడీ చేసిన తర్వాత దాని మీద ఎలా చేయాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేస్తాము. అదేవిధంగా ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి మున్సిపాలిటీలో కూడా 4 అంతస్తులు, 5 అంతస్తులు, 6 అంతస్తులు, 8 అంతస్తులు బిల్డింగ్లు కూడా కట్టేస్తున్నారు. కానీ ఆ బిల్డింగ్ పక్కనే కచ్చా డ్రైన్ ఉంది, ఇంతవరకు డ్రైన్ లేదు. ఈ డ్రైన్స్ అంతా కంప్లీట్ చేయాలంటే రాష్ట్రంలో ఎస్టిమేషన్ చేస్తే 123 మున్సిపాలిటీస్లో 29,000 కోట్లు కావాల్సి వస్తుంది. 29,000 కోట్లు. దాని మీద అధికారులకి ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3 పెట్టాం. అంటే ఎక్కువ డెన్సిటీ పాపులేషన్ ఉండి ఎక్కువ హౌసెస్ కట్టేసి ఉన్న వాటిని ప్రయారిటీ 1గా, అటు కాకుండా హౌసెస్ కట్టున్నారు కానీ 100% ఆక్యుపెన్సీ రాలేదు, అది ప్రయారిటీ 2. అలా కాకుండా ఎక్స్టెండెడ్ ఏరియా ప్రయారిటీ 3 తీస్తే ప్రయారిటీ 1 5,000 కోట్లు వచ్చింది, ప్రయారిటీ 2 మరొక 5,000 కోట్లు వచ్చింది, ప్రయారిటీ 3 బ్యాలెన్స్ అది 19,000 కోట్లు. సో ప్రయారిటీ 1 ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాబోయే 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని అది అటు మున్సిపాలిటీసు, అర్బన్ అథారిటీసు, స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు వీటన్నిటితో చేయాలని యాక్చువల్గా నిర్ణయించి దాని ముందుకు పోతున్నాం. ఈరోజు రాజమండ్రిలో తీసుకుంటే 862 కిలోమీటర్ల లెంత్ డ్రైన్స్ ఉన్నాయి. దాంట్లో 527 కిలోమీటర్ల డ్రైన్స్ పూర్తి చేశారు. ఇంకా 303 కిలోమీటర్ డ్రైన్స్ కంప్లీట్ చేయాల్సి ఉంది. అయితే దీంట్లో కూడా ప్రయారిటీ 1 యాక్చువల్గా ఈరోజు అధికారులని ప్రజాప్రతినిధులు అడిగితే వాళ్ళు 180 కిలోమీటర్లు ఫస్ట్ ప్రయారిటీ కింద చేయాలన్నారు. దానికి సుమారుగా ఒక 65 కోట్ల నుంచి 75 కోట్లు అవుతున్నారు. దాని మీద ఇమీడియట్గా ఎస్టిమేషన్స్ వేస్తే దాన్ని శాంక్షన్ చేసి టేకప్ చేసేటట్టుగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టీడీఆర్ బాండ్స్ మేజర్ ఇచ్చేశారు, మరొక 40 పెండింగ్ ఉన్నాయి. 40 ఉన్నాయి. అవి కూడా నేను అనుకోవటం ఒక 1 మంత్ లోపల క్లియర్ చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే కొన్ని కంప్లైంట్స్ యాక్చువల్గా అంటే వాళ్ళకి డెఫిషియన్సీస్ ఇచ్చున్నారు, వాళ్ళ రిప్లై ఇవ్వాలా. ఏదేమైనప్పటికీ 1 మంత్ లోపల కంప్లీట్ చేయమని చెప్తున్నాను. ఎక్కడైనా ఎవరిదైనా ల్యాండ్ అక్విజిషన్లో తీసుకుంటే 21 డేస్లో వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ ఇస్తామని అటు జేసీ గారు కానీ కమిషనర్ గారు కానీ వాళ్ళు చెప్పడం జరిగింది. 21 డేస్లో ప్రాసెస్ పూర్తి చేసి వాళ్ళ చేతికి టీడీఆర్ బాండ్స్ ఇస్తామని ఆ విధంగా టీడీఆర్ బాండ్స్ గురించి ఇచ్చింది. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఆల్రెడీ ఇచ్చేసిన నోటిఫికేషన్ 123 మున్సిపాలిటీలు ఉండే వాళ్ళందరూ చెప్తున్నాను, తప్పో ఒప్పో ఏదైతే డీవియేషన్స్ కట్టారో ఆ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్కి రూల్స్ ప్రకారం దానికి అప్లై చేసుకొని రెగ్యులేట్ చేసుకోండి. లేదు అంటే ఖచ్చితంగా అధికారులు ఐడెంటిఫై చేసి వాటిని డెమాలిష్ చేస్తారు.